తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కలిసి మనం ఒకసారి అభినందన చెప్తూ, నేను వస్తే ఒక అభినందన చెప్పా, ఇంకో డిమాండ్ పత్రం ఉంటుంది. చట్ట సభలో రిజర్వేషన్లు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టే వరకు కూడా తప్పనిసరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తాం, ఒత్తిడి చేస్తాం. ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆయన బీసీ కాబట్టి ఆయన పీరియడ్ లో జరుగుతుంది. ఎవరన్నా ఊహించిరా 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నాలు చేసినాం, ప్రధానమంత్రితో మాట్లాడినాం, పార్లమెంట్ లో రచ్చరచ్చ చేపించిన ఆయన ఇచ్చినట్టే ఇచ్చి జనగణన కులగణన పక్కకు పెట్టేశారు. కానీ ఇప్పుడు చెయ్యరు అనుకుంటే కూడా మనం పెద్ద ఎత్తున మనము అమిత్ షాని కలిసినప్పుడు, అంతకుముందు మోడీని కలిసినప్పుడు దీని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను వాళ్ళకి చెప్పారు. దీనివల్ల దేశ సమగ్రత దెబ్బతినదు, పైగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రెండవది, ఎవరు ఎంత జనాభా ఉంటే ఎవరి వాటా వాళ్ళకు ఉంటుంది. ఒక పదం ఉపయోగించిన మేమందరం ఎవరమని అడిగిన వాళ్ళం. మేము భారత మాత ముద్దు బిడ్డలం కామా, చిన్న కొడుకులం. మేము అగ్రకులాలు పెద్ద కొడుకులు అయితే మేము చిన్న కొడుకులం. మన హిందూ సాంప్రదాయం ఏంటిది, సంస్కృతి ఏంటిది? ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళకు సమానమైన వాటా ఇస్తారు. వాటా ఇచ్చి మొట్టమొదటి ఎవరికి ఇస్తారు వాటా? తమ్ముళ్ళకి ఇస్తారు, చిన్న తమ్ముళ్ళకు. వాళ్ళు భాగం పంచుకున్నాకనే పెద్దలకు వస్తుంది. మా మాట ఇన్ని రోజులు మీరే తిన్నారు, వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు, మా వాట మాకు ఇవ్వని చెప్పి అడిగితే కన్విన్స్ అయ్యారు. భారత మాత బిడ్డలం కావాలి అనే ఒకే ఒక పదంతో కన్విన్స్ అయిపోయారు. కాబట్టి అదే విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పెద్దలు బాగా ఒత్తిడి తెచ్చారు. ఏ మాట చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం కాదది, అదొకటి అపోహ వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రచారం చేసుకోలేదు, వెళ్ళిపోయారు. సర్వే జన సుఖినో భవంతు, అది లోక కళ్యాణం కోసం పాటుపడే సంస్థ తప్ప వాళ్ళ యొక్క ప్రోత్సాహం, కృషి ఈ జనగణనలో చాలా ఉంది. అందుకు మోహన్ భగత్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. అమిత్ షా గారికి ఆయన చొరవ, ఆయన కన్విన్స్ అయిన మరుక్షణమే ప్రాసెస్ చేపించినందుకు అమిత్ షా కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఇప్పుడు మనకు జనగణనలో కులగణన మన ఎడ్యుకేటెడ్ వరకు అందరికి అర్థమవుతుంది. దీనివల్ల రిజర్వేషన్లు పెరుగుతాయి, రేపు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, ఈ లోకల్ వార్డు రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి, బడ్జెట్ లో వాటా పెరగడానికి, పోరాడడానికి ఒకటి వస్తుంది, ఏబిసిడి వర్గీకరణకు ఉపయోగపడుతుంది, ప్రతి కులాన్ని మైక్రో లెవెల్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని మనం అందరం అర్థం చేసుకుంటాం. గ్రామీణ ప్రజలకు దీని విలువ తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ మనం కుల సంఘాల మీటింగ్లు, బీసీ సంఘాల మీటింగ్ల ద్వారా చెప్పాలి. కుల సంఘాల పెద్దలు పొద్దున్న అందరు ఉన్నారు, కొన్ని కారణాలతో పోయారు. గౌడ సంఘం పెద్దలు వచ్చారు, యాదవ సంఘం, కుర్మ సంఘం, మున్నూరు కాపు, ముదిరాజు, అదే కాదు విశ్వబ్రహ్మణ, ప్రతి కుల సంఘం ఈసారి గట్టి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. అందరినీ, పెద్ద సంఘాలను, చిన్న సంఘాలను, సంచార జాతులను అందరినీ కూడా తీసుకొని ప్రధానమంత్రిని కలిపి మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి మనం కొట్లాడేది ఉంది. తప్పనిసరి అది విజయం సాధిస్తాం. ఒకటి, ఈ కులగణన వల్ల ఏమైతుందంటే మైక్రో లెవెల్, ఇప్పుడు సెంట్రల్ లో ఐఏఎస్ ఐపీఎస్ కొన్ని కులాలకు వచ్చాయి. మనం కొట్లాడి రిజర్వేషన్ పెట్టించుకున్నాం. 30 ఏళ్ళు అయింది సెంట్రల్ లో. ఐఏఎస్ ఐపీఎస్ మానవులకు వస్తున్నాయి, కొన్ని కులాలకు వస్తున్నాయి. చిన్న రాజకులకు, న్యాయ బ్రాహ్మణులకు, పూసల, వడ్డెర, ఇంకా చిన్న కులాలకు ఎవరికి కూడా రావడం లేదు ఐఏఎస్ ఐపీఎస్. అయితే అందుకే నేను ఏం చేసిన, ప్రధానమంత్రికి నచ్చ చెప్పి ఏబిసిడి వర్గీకరణని జస్టిస్ రోహిణి కమిషన్ నేర్పించాము. ఆమె వర్గీకరణ చేసింది. పర్సెంటేజ్ నియమించేటప్పుడు జనాభా లెక్కలు లేవు. ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి అక్కడ కూడా మన కులాలకు ఐఏఎస్లు, చిన్న కులాలకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ వస్తాయి. ఒక పూసలాయన ఐఏఎస్ అవుతాడు, అదేవిధంగా ఒడ్డెరాయన, వంశీరాజు, ఇట్లాంటి చిన్న కులాల వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ వచ్చే అవకాశము ఈ కులగణన వల్ల కలుగుతుంది. అంతేకాదు సర్పంచులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఇప్పటిదాకా పెడితే రిజర్వేషన్లు కొన్ని కులాలే పోయినాయి. అపవాదం వద్దు, అందరికి రావాలని చెప్పి నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే స్కాలర్షిప్లకు ఒక పెద్ద ప్రయారిటీ ఇప్పించాను. చిన్న కులాలకు ఎక్కువ ఇవ్వాలి, మొదలు అందరికి ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఆ విధంగా ప్రయారిటీ ఇప్పించాం. చిన్న కులాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు అందరు వచ్చారు,
చిన్న తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. మీ ఆశయాలకు తగ్గట్టు మీరు మీరు కులాలలో ప్రచారం చేయండి. మన కులాలకు ఉద్యోగాలు వస్తాయి, పదవులు వస్తాయి, బడ్జెట్ వస్తుంది. మన అభివృద్ధికి గణన లోపల మన పునాదులు ఏర్పడతాయనే విషయాన్ని సామాన్య ప్రజానికానికి తెలుపవలసినటువంటి బాధ్యత మన సంఘాల మీద ఉంది. మీటింగులు పెట్టండి. ఈ మీటింగులు పెట్టి జనగణనకు వచ్చినప్పుడు తప్పనిసరి కులాల పేరు చెప్పవలసిన బాధ్యత మీరు అందరు భుజాల మీద వేసుకోవాలి. కులాల పేరు చెప్పకపోతే రేపు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది, అది సర్వే. దానిలో పెట్టే 90 కాలమ్స్ చూసి అందరు పారిపోయారు. వాయమో నా భూములు గుంజుకుంటారేమో, అమ్మో నా ఖాతాలోకి పైసలు గుంజుకుంటారేమో అని చెప్పి భయపడి ఎవ్వరు కూడా చెప్పడానికి ముందుకు రాలేదు. తెలంగాణ మోడల్ అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. తెలంగాణ మోడల్ పెడితే నిండా ముడుగుతుంది దేశం. తెలంగాణ మోడల్ వద్దు మాకు. 5 కాలమ్స్ పెట్టు, కుటుంబ సభ్యుల సంఖ్య, కులం, అంతే మనకు కావాల్సింది. కాబట్టి జనగణన ఎట్లయితే చేస్తారో 15-16 కాలమ్స్, ఇప్పుడే చిరంజీవి చెప్పారు 15-16 కాలమ్స్ ఉంటాయని, అవే పెట్టి అయితే తొందరగా కులాల లెక్కలు తేలుతాయి. సర్వే కాదు మనకు కావాల్సిన లెక్కలు, సర్వే అవసరం లేదు. కాబట్టి మీరందరూ విస్తృతమైన ప్రచారం, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మన లెక్కలు కరెక్ట్ వచ్చేటట్లు చూడవలసిన బాధ్యత మన కులాల మీద. తర్వాత మా కులం సంఖ్య తక్కువ చూపిన అరుగుతాయి, ఎక్కువ చూపెడితే చూపెట్టండి. మీకు చేతనైతే ఎక్కువ చూపెట్టండి, ఎక్కువ రాపించుకోండి, ఎవరు వద్దంటారు. కాబట్టి తక్కువ ఎవ్వరు కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే తప్పిపోయే అవకాశం ఉంటాయి. గల్పులు ఉన్నారు, బొంబాయిలో పనిచేస్తున్నారు, ఢిల్లీలో పనిచేస్తున్న వాళ్ళని కూడా మీ దగ్గర కుటుంబంలో రాయించుకోవాల్సిన బాధ్యత. కులం పేరు కొన్ని కులాలు సిమిలర్ ఉంటాయి. ముదిరాజులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ముదిరాజులు, బోయిన అంటారు, అందరు ముదిరాజు అని రాపించుకోవాలి. గొల్ల, కుర్మ, యాదవ్ అని 3-4 పేర్లు ఉంటాయి. ఒకటే పేరు మీద కుర్మల్లో గొల్లని రాపించుకుంటే అందరూ ఒకటే. గౌడ్స్, ఈడియా, గౌడ, కలాల్ ఇట్లా పేర్లు ఉంటాయి. ఒకటే పదం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కుల పెద్దలందరూ మాట్లాడుకొని ఒకటే పదం ఉపయోగించాలి. అదేవిధంగా పద్మశాలీలు, సాలే, పద్మశాలి, తొగట ఇట్లుంటాయి. 3-4 పేర్లు ఉంటాయి. తర్వాత లెక్కలు తప్పయ్యే అవకాశం ఉంటాయి. ఇట్లా చాలా కులాలు కూడా లెక్కలు తప్పులు పోకుండా ఒకటే పేరు వాడుకొని మొత్తం లెక్కలు తీసినట్టు ప్రచారం చేసుకోవాలి. ఒకటి విస్తృతం ఇది అవకాశాన్ని వినియోగించి ప్రతి చోట లెక్కలు తీయాలి. తొందర లోపలనే మనది ఇంకా 2-3 సభలు పెట్టిస్తా. జిల్లా స్థాయిలో కూడా సదస్సులు ఏర్పడతాయి, బీసీ సంఘాల సదస్సులు కూడా ఏర్పడతాయి. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ అవకాశం, సువర్ణ అవకాశం మనకు వచ్చింది. మన లెక్కలు ఏరిన తర్వాత మనకు అన్ని స్టార్ట్ అవుతాయి. పొలిటికల్ రిజర్వేషన్ స్టార్ట్ అవుతాయి, బడ్జెట్లో వాటర్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉద్యోగాల రిజర్వేషన్లు సెంట్రల్ 27 ఉంది. జనాభా లెక్కలు వచ్చినాక 50 కొంచెం అడుగుతాం, పెరుగుతాయి. విద్యా సంస్థల్లో పెరుగుతాయి. బడ్జెట్లో ఇప్పుడు చాలా తక్కువ ఉంది, బడ్జెట్ల వాటా పెరుగుతుంది. మన స్కీములు పెరుగుతాయి, బ్యాంకుల లోన్లు పెరుగుతాయి. లెక్కలు వచ్చినాక ఎవరిని వదిలిపెట్టరా, ఒక్కొక్కరిని ఆఫీసర్లను, బ్యాంకులను, అధికారులను ఉరికిపిస్తాం. కాబట్టి